నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే బాగా ట్రెండింగ్ అవుతూ ఉంది. కాస్టింగ్ కౌచ్ అనే అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఎందుకు సడన్గా కాస్టింగ్ కౌచ్ అనే అంశం తెర మీదకి వచ్చింది అంటే, మెగాస్టార్ చిరంజీవి గారు అంత పెద్ద హీరో నోటి వెంట ఆ మాట రావడం, బాగా వైరల్ అవ్వడం అలా 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 జరిగిపోయింది. సరే, కాస్టింగ్ కౌచ్ అనే పదం ఆయన నోటి వెంట వచ్చింది కరెక్టే. అది ఎలాంటి సందర్భంలో వచ్చింది, ఆ మాటలకున్న డిఫికల్టీస్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి మాట్లాడుకుంటే, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేదే లేదు. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ హ్యాపీగా పనిచేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు, కానీ కాస్టింగ్ కౌచ్ లేదు అని ఒక పెద్ద హీరో అంత పెద్ద బహిరంగ వేదిక పైన చెప్పేసరికి చిన్మయి స్పందించింది. కోర్స్ ఇట్లాంటి అంశాలు ఏదున్నా సరే, మహిళలకు సంబంధించిన వాళ్ళ హక్కుల గురించి కానీ, వాళ్ళకి జరిగే అన్యాయాల గురించి కానీ ఏదైనా అంశం ఉంటే చిన్మయి వెంటనే స్పందిస్తూ ఉంటుంది. మనకు తెలిసిన విషయమే అందరి విషయాల్లోనూ. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ లేదని ఒక పెద్ద హీరో చెప్పాడు, కరెక్టే, అంతవరకు బాగానే ఉంది. మరి ఇన్నాళ్ళు మేము కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే వాళ్ళందరూ అబద్ధం చెప్పినట్టేనా? ఇంకా వేరే కోణంలో వెళ్తుంది యాక్చువల్గా. మరి వాళ్ళకంటూ వాళ్ళ మనోభావాలు ఏమవ్వాలి, నిజంగా వాడి బారిన పడ్డ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆలోచించారా లేదా అనేది ఈవిడ సారాంశం. అయితే ఈ మొత్తం పక్కన పెట్టేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కాస్టింగ్ కౌచ్ అనే పదం కదా, కాస్టింగ్ ఇదేదో సినిమా ఇండస్ట్రీలోనే జరుగుద్ది అనేలాగా ఒక పదం పెట్టేసి దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు. బయట ఇంతమంది వచ్చారు ఇంటర్వ్యూకి, ఈ ఉద్యోగం నేను నీకే ఇవ్వాలంటే అని గోకే వాళ్ళు ఉన్నారు. నువ్వు సరిగ్గా చదవట్లేదు కానీ మీ పేరెంట్స్ ఏమో లక్షల ఫీజులు పోస్తున్నారు, నీకు మార్కులు వేసే బాధ్యత నాది కానీ అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఈ 3 ఏళ్ల నుంచి ప్రమోషన్ లేదు సార్ అంటే, ప్రమోషన్కి ఇంతమంది పేర్లు లిస్ట్లో ఉన్నాయి కానీ నీకే ఇవ్వాలంటే అని పోక్ చేసేవాళ్ళు ఉన్నారు. చాలా అంశాల్లో చాలా చోట్ల ఈ విధంగా, అంటే ఆడవాళ్ళని అడ్వాంటేజ్గా తీసుకొని, వాళ్ళ అవసరాలని అడ్వాంటేజ్గా తీసుకొని ఆశ చూపో, లేకపోతే అవకాశం ఇస్తానని చెప్పో, మభ్యపెట్టో, లేదా బెదిరించో, లేదా బ్లాక్మెయిల్ చేసో దోచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి అన్నిటికీ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. కానీ కాస్టింగ్ కౌచ్ అనే పేరు మాత్రమే ఇంతగా వైరల్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, సినిమా వాళ్ళు తరచుగా ఈ పదాన్ని వాడడం. ఒక నటుడో, అబ్బాయిలకి కూడా ఉంది కాస్టింగ్ కౌచ్ అని వాళ్ళు చెప్పడం, ఇమీడియట్గా అది బాగా వైరల్ అవ్వడం. నెక్స్ట్ ఒక నటి కూర్చొని ఏదైనా ఇంటర్వ్యూలో, ఒకప్పుడు పలానా స్టూడియోకి వెళ్తే ఆ డైరెక్టర్, ఆ మేనేజరు నన్ను ఇలా అన్నాడండి అని ఆవిడ చెప్పడం, అలా వైరల్ అవ్వడం, ఇట్లా అవుతూ ఉంది. అయితే విషయం ఏంటంటే, బయట సమాజం దీన్ని ఎలా చూస్తుందో తెలుసా? కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఇలాంటివి ఉంటాయి, బయట ఇంకెక్కడ అసలు ఏమీ ఉండవు, ఏమీ జరగవు అనేలాగా పోర్ట్రే అవుతుంది. దిస్ ఈజ్ నాట్ రైట్, సీరియస్గా చెప్పాలంటే. ఎందుకంటే బయట అన్ని చోట్ల జరుగుతున్నాయి కాకపోతే మన ఇండస్ట్రీలో ఇప్పుడు చిరంజీవి లాంటి పెద్ద హీరో, ఆయన నోటి వెంట ఆ పదం రావడం, వెంటనే చిన్మయి అనే ఆవిడ దానికి స్పందించడం, వీళ్ళేదో మాట్లాడుకున్నారంట అని చెప్పి అన్ని న్యూస్ ఛానల్లో వేయడం. నార్మల్ పబ్లిక్ ఏమనుకుంటారంటే, కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఇలాంటివి ఉన్నాయి, బయట ఇంకెక్కడ జరగవు, సినిమా వాళ్ళంటే అంతే, సినిమా వాళ్ళ అబ్బే వాళ్ళంతా మొత్తం ఇంతే, అట్లాంటి పనులన్నీ అక్కడే జరుగుతాయి, చూడు వాళ్ళందరూ ఎలా ఉన్నారో, బయట కూడా అలాగే ఉంటారు, బట్ సినిమా వాళ్ళే బట్టల గురించో, లేకపోతే బాడీ గురించో, లేకపోతే అందం గురించో మాట్లాడుతూ ఉంటారు. చాలా తప్పు. అండ్ మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన అంశం చాలా ఉంది. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత చిన్నవాళ్ళైనా, సమాజంలో ఇండస్ట్రీ నెగిటివ్ అవుతుంది కాబట్టి ఈ పదాన్ని పదే తీయకుండా ఉంటే బెటర్. అండ్ మనం తీసినా కూడా దానికి కాస్టింగ్ కౌచ్ అనే పదమే పెడుతున్నాం. కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో అంటే వస్తారు,
అమ్మ 10 మంది నిలబడండి, మంచి క్యారెక్టర్ ఉంది, హీరోయిన్ తర్వాత హీరోయిన్ లాంటి రోలు, చాలా ఇంపార్టెంట్, కథకి కీలకమైన మలుపు, 30 రోజులు 40 రోజులు షూటింగ్ ఉంటుంది, సినిమా అంతా కనిపిస్తావు, ఇంత రెమ్యునరేషన్ ఉంటుంది. కానీ ఈ పాత్ర కోసం డైరెక్టర్ ఒక 10 పేర్లు సజెస్ట్ చేశారు, అందులో నీ పేరు ఉంది. ఈ 10 మందిని దాటుకొని నువ్వే ఈ పాత్ర చెయ్యాలంటే అడిగేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. తలూపడం తలూపకపోవడం వీళ్ళ ఇష్టం. కానీ ఆ క్యాస్టింగ్ కౌచ్ అనేది వాళ్ళ వ్యక్తిగత అంశం అనేది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు పాపం ఇల్లు వదిలేసి ఎక్కడి నుంచో వచ్చి, సినిమాలంటే ఎవరు ఒప్పుకోరు, అమ్మాయిల్ని పంపరు, అయినా సరే ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు వచ్చి ఇక్కడ మోడలింగ్ చేసుకుని ఇంకేదో చేసుకొని రూములలో ఉంటూ 3 నెలలైనా 4 నెలలైనా అవకాశాలు రాకపోవడం చేత అరే ఏంటి ఇంటికి వెళ్ళలేక, ఇక్కడ ఓడిపోవడం ఇష్టం లేక సతమతమయ్యే టైంలో వీళ్ళు తీసుకునే ఒక అడ్వాంటేజ్ అది. ఆ అడ్వాంటేజ్ని వీళ్ళు తీసుకునే అడ్వాంటేజ్ని, వాళ్ళ బలహీన క్షణాలని వీళ్ళు ఉపయోగించుకునే ఈ అడ్వాంటేజ్ని, అది వాళ్ళ వ్యక్తిగత అంశం అనడం మాత్రం చాలా తప్పు. వ్యక్తిగత అంశమే ఒప్పుకుందాం, అంటే వీడు అడిగిన వెంటనే నువ్వు ఎందుకు తలూపావు అంటారు. కానీ ఇక్కడ ఏంటి, అదొక కైండ్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్. ఆవిడేంటో ఇదే పని చేయడానికి, నిన్ను ఉద్ధరించడానికి, నువ్వు అడగగానే తలూపడానికి రాలా వాళ్ళు. వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఇండస్ట్రీలో నా ఫేసు 10 పోస్టర్లలో కనబడాలి, 10 సినిమాలలో కనబడాలి, నాకంటూ ఒక స్టార్ ఇమేజ్ రావాలనే వాళ్ళు వస్తారు. కాకపోతే ఏంటంటే ఆర్థికంగానో లేకపోతే ఇంకే విషయంలోనో వాళ్ళు మానసికంగా కుంగిపోయి ఉన్నప్పుడు, కొన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అవకాశం ఇస్తాను అని అడ్వాంటేజ్ తీసుకోవడం తప్పు. అలా దాని బారిన పడ్డ అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొన్ని సందర్భాల్లో మీటూ అప్పుడో ఇంకెప్పుడో వాళ్ళ వాయిస్ వినిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది వ్యక్తిగత అంశం అని మనం కొట్టిపారేయలేము. కొట్టిపారేస్తే వీళ్ళందరినీ అవమానించినట్టే. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది అబద్ధాలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, ఒప్పుకుందాం. కానీ ప్రతి ఒక్కరు అలా చేయరు కదా. మానం గురించి ఆడది ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పదు, మ్యాక్సిమం చెప్పదు. అదొకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇంత పెద్ద హీరోను అటువంటి మళ్ళీ క్యాస్టింగ్ కౌచ్ అనే పదం రావడం, మళ్ళీ ఇంత పెద్ద చర్చ జరగడం అసలు నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఏదో మన సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటివన్నీ ఉన్నాయన్నట్టుగా పోర్ట్రే అవుతుంది. ఇది ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంది. దీన్ని మేబీ ఇక్కడితో ఈ డిబేట్లు పెట్టేవాళ్ళు, చర్చలు జరిపేవాళ్ళు ఇంతటితో ఆపేస్తే బెటర్. ఎందుకంటే మనం ఎంత వాదించుకుంటే మన ఇండస్ట్రీ ఎంత బ్యాడ్ అవుతుందే తప్ప పాజిటివ్నెస్ కనబడట్లా. థ్యాంక్ యూ సో మచ్.